ఇప్పుడింక రాజా విక్రమదేవరావు లేడు. అతని స్థానంలో డైమండ్ రాజా వచ్చాడు. ఈ సమయంలో అత్యద్భుతం అనిపించే విధంగా మళ్ళీ వసుధ ఆచూకీ తెలియబోతోంది తనకి. తను బతికి ఉండగా ఇంక ఎన్నటికీ చూడలేననుకుని గుండె రాయి చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వసుధ, ఈ మీనాక్షికి తల్లి, ఈ మీనాక్షి తన కూతురు, తన రక్తం. ఒక్కసారిగా ఆలోచనల్లోంచి బయటపడ్డాడు జస్వంతరావు. ఒక్క ఉదుటున మీనాక్షిని దగ్గరకు లాక్కుని తన గుండెల్లో పొదుపుకుని ఆమె నుదుటిని చుంబిస్తూ, మీనాక్షి, నా కన్న తల్లి అన్నాడు ఆర్ద్రంగా. నాన్న అంది మీనాక్షి అస్పష్టంగా. బంగారు అన్నాడు జస్వంతరావు మురిపెంగా. అమ్మను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నాన్న అంది మీనాక్షి. జరిగిందంతా చాలా టూకీగా చెప్పాడు జస్వంతరావు. అమ్మ బాగుందా అన్నాడు బొంగురు గొంతుతో. నిన్ను చూస్తే అమ్మకి బాగుంటుందేమో, అమ్మ దగ్గరికి వెళ్దామా నాన్న అంది మీనాక్షి. ఇప్పుడే వెళ్దాం తల్లి, కానీ వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం మనం తేల్చుకోవాలి. ఏమిటి నాన్న? డైమండ్ రాజా విషయం. జస్వంతరావు అలా అనగానే అప్రయత్నంగా తల దించేసుకుంది మీనాక్షి. మృదువుగా మీనాక్షి తల నిమురుతూ చెప్పాడు జస్వంతరావు. నా బంగారు తల్లి, నీకు డైమండ్ రాజా అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. నీకు రాజా మీద ఎంత ఇష్టం ఉందో అతనికి నీ మీద ఇంకా 1,000,000 రెట్లు ఎక్కువే ఇష్టముంది. అది కూడా నాకు తెలుసు. అతను నన్ను పెళ్లి చేసుకుంటే అతనికి రావాల్సిన 10,000 కోట్ల రూపాయల వారసత్వం అతనికి చెందకుండా పోతుందని కూడా నాకు తెలుసు నాన్న. కానీ ఇప్పుడు ఇద్దరం ఒక నిశ్చయానికి వచ్చాం. ఇద్దరం కలిసి ఉండడం కంటే ఆస్తి ముఖ్యం కాదని అంది మీనాక్షి మొహమాటంగానే. ఆస్తి సంగతి అలా ఉంచు, అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఏమిటది? డైమండ్ రాజా నిన్ను ఒక సాధారణమైన ఆడపిల్లని చూసినట్లు చూడడం లేదు. నువ్వు మనిషి జన్మ ఎత్తిన దేవతవేమో అన్నంత ఇదిగా ఆలోచిస్తున్నాడు నిన్ను గురించి. సిగ్గుపడింది మీనాక్షి. జస్వంతరావు అన్నాడు. అందుకనే నేనింత భయపడుతున్నాను మీనా. అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడేమోనని. అర్థం కానట్టు చూసింది మీనాక్షి. మీనా, అతను నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే ఆయేషాని పెళ్లి చేసుకోవడం అందరికీ మంచిది అన్నాడు జస్వంతరావు గంభీరంగా. దెబ్బతిన్నదానిలా చూసింది మీనాక్షి. ఎందుకని అంది. అప్పటికే ఆమె గొంతు రుద్ధమైపోవడం మొదలుపెట్టింది. దానికి కారణం ఉంది. ఒకటి, ఆయేషా అతని ఫాయాకి తగిన పిల్ల. ఆమెని పెళ్లి చేసుకుంటే అతని ఆస్తి చేయి దాటిపోదు. 2, ఆయేషాని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి అతని వైఫ్ మాత్రమే అవుతుంది. కానీ నిన్ను పెళ్లి చేసుకుంటే అలా కాదు, నువ్వు అతనికి లైఫ్ అయిపోతావు. అందువల్ల వచ్చే నష్టం ఏమిటి? ఉంది. అందువల్ల దేశానికి చెప్పలేనంత నష్టం కలుగుతుంది. ఏ విధంగా? సహనంగా చెప్పడం మొదలెట్టాడు జస్వంతరావు. రాజా మామూలు మనిషి కాదు. అతను కారణ జన్ముడి లాంటివాడు. ఇన్ని రకాల సుగుణాలు, ధైర్యము, శౌర్యము, దేశభక్తి ఇవన్నీ ఒకే వ్యక్తిలో కలిసి ఉండడం చాలా అరుదు. దేశం దారుణమైన పరిస్థితిలో ఉంది. రాజా లాంటి వాళ్ళు 1,000,000కి ఒకళ్ళు కూడా ఉండట్లేదు. అతని సర్వీసెస్ దేశానికి అత్యవసరం. అతను పెళ్లి పెటాకులు లేకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవడమే నాకు చాలా ఇష్టం. లేదా సెకండ్ బెస్ట్ థింగ్ ఏమిటంటే ఆయేషా లాంటి ఓ అమ్మాయిని చేసుకుని మామూలుగా సంసారం సాగిస్తూ దేశం పట్ల తన డ్యూటీని తను నిర్వర్తించడం. అంతే తప్ప నీలాంటి అమ్మాయితో అగాధం లాంటి ప్రేమలో పడిపోయి అన్నిటినీ నిర్లక్ష్యం చేసే అవకాశం నేను రానివ్వను. ష్యూర్ అన్నాడు చాలా స్థిరంగా. ఒక్కసారి అతని కళ్ళల్లోకి చూసింది మీనాక్షి. తర్వాత బేలగా అంది, నేను మీ కూతుర్ని నాన్న. అందుకే ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను బంగారు. మీ నాన్న 100కి 100 పాళ్ళు దేశభక్తుడు. ఆయన కడుపున పుట్టిన నువ్వు కూడా అనుక్షణం ఈ దేశం గురించే ఆలోచించాలి, సొంత సుఖాల కోసం కాదు. నిట్టూర్చింది మీనాక్షి. తనలాంటి మహా దురదృష్టవంతురాలు 1000 ఏళ్లకు ఒకతైనా పుడుతుందా? సమాధానం చెప్పవే మీనా
మా అమ్మాయికి దేశం కంటే తన సుఖమే ఎక్కువ అనిపిస్తోందా అన్నాడు జస్వంతరావు. అబ్బే లేదు లేదు అంది మీనాక్షి చటుక్కున. ఆమె చేత అలా అనిపించింది ఆమె ఒంట్లో ప్రవహిస్తున్న జస్వంతరావు రక్తమే. దట్స్ మై గర్ల్ అన్నాడు జస్వంతరావు రిలీఫ్ ఫీల్ అవుతూ తృప్తిగా. అయితే ఇక నుంచి నువ్వు రాజాకి కనపడకుండా ఉండడం మంచిదనుకుంటా. ఒకవేళ కనపడినా కూడా అతనితో పరిచయానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తే బెటర్. సరే అన్నట్లు నెమ్మదిగా తల ఆడించింది మీనాక్షి. నన్నడిగితే అతన్ని ఒక్కసారి విదిలించి కొట్టినట్లు మాట్లాడి సాధ్యమైనంతగా హర్ట్ చేసి ఆ తర్వాత సంబంధం లేకుండా చేసేసుకుంటే బాగుంటుందేమో. ఆడదాని వల్ల హర్ట్ అయిన మగవాడు ఆ కోపం మనసులో పెట్టుకుని ఎంతో దూరం అయిపోయే అవకాశం చాలా ఉంది అన్నాడు జస్వంతరావు తన గత చరిత్రే గుర్తు తెచ్చుకుంటూ. దుఃఖంగా చూసింది మీనాక్షి. సరే, ఇక నుంచి రాజా ఎవరో నువ్వెవరో అవునా? అవును. సారీ మీనా అన్నాడు జస్వంతరావు. అతని గొంతులో కాఠిన్యం ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆర్ద్రంగా వినబడుతోంది అతని స్వరం ఇప్పుడు. సారీ నా కన్న తల్లి అన్నాడు జస్వంతరావు. మీనాక్షి కన్నీళ్లతో జస్వంతరావు కోటు తడిసిపోతోంది. అతను ఆమె వీపు నిమురుతూ ఓదారుస్తున్నాడు. ఇంతలో బయట అడుగుల శబ్దం వినపడింది. చటుక్కున తండ్రికి దూరంగా జరిగిపోయింది మీనాక్షి. చకచక ఆ పక్కనే ఉన్న బాత్రూంలోకి వెళ్ళిపోయింది. వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కుని హ్యాండ్ బ్యాగ్లోంచి పౌడర్ పఫ్ తీసి మొహానికి అద్దుకుని కనుబొమ్మల మధ్య కొత్త స్టిక్కర్ పెట్టుకుంది. చాలా ఫ్రెష్గా కనబడుతోంది ఆమె ఇప్పుడు. ఆమె బయటికి వచ్చేసరికి ఇందాక ఆమె మొహంలో కనబడుతున్న దుర్భర వేదన తాలూకు ఛాయలు కూడా లేకుండా పోయాయి. మీనాక్షి బయటికి వచ్చేసరికి అప్పుడే ఆ గదిలోకి అడుగు పెడుతున్నాడు ప్రొడ్యూసర్ నటరాజన్. లుంగి కట్టుకుని ఉన్నాడు అతను. పైన షర్టు బనియన్ రెండూ లేవు. భుజం మీద ఒక టవల్ మాత్రం ఉంది అంతే. ఫ్రెష్గా ముఖం కడుక్కుని పెద్ద బొట్టు పెట్టుకుని మొహంలో చాలా సీరియస్నెస్ కనబడుతూ ఉండగా అక్కడికి వచ్చిన మీనాక్షిని మెగా ప్రొడ్యూసర్ నటరాజన్ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అప్రయత్నంగా రెండు చేతులు జోడించి మీనాక్షికి దండం పెడుతూ పరవశంగా గానం చేయడం మొదలుపెట్టాడు. పాడుతున్న కొద్దీ పారవస్యం మరీ ఎక్కువైపోయింది నటరాజన్కి. రెండు చేతులతో చప్పట్లు చరుస్తూ కళ్ళు అర్ధనిమీలితాలైపోతుండగా లయబద్ధంగా గెంతుతూ మీనాక్షి చుట్టూ తిరుగుతూ స్తోత్రం చేస్తున్నాడు. నివ్వెరపోయి చూస్తోంది మీనాక్షి. నటరాజన్జీ అన్నాడు జస్వంతరావు అతని వైపు చిత్రంగా చూస్తూ. ఇంకో 10 నిమిషాలు స్తోత్రం భజన చేశాక అప్పుడు ఆగాడు నటరాజన్. ఒక్కసారి మీనాక్షి మొహంలోకి చూసి మళ్ళీ తమిళంలో వడివడిగా దండకం లాంటిది ఏదో చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఆగి, హే కంచి కామాక్షి, హే మధుర మీనాక్షి, నన్ను ఉద్ధరించడానికే ఇట్లా మనిషి రూపంలో వచ్చావా అమ్మా అన్నాడు. నేను మీనాక్షిని, మనిషినే అంది మీనాక్షి ఇబ్బందిగా. కానీ నీకు కొద్దిగా మేకప్ చేసి పట్టుచీర కట్టి ఒడ్డానం పెట్టి తల మీద కిరీటం పెడితే ఏ దేవత కావాలంటే ఆ దేవతే నీలో కనపడుతుంది కదమ్మా. కేఆర్ విజయ చిన్నప్పుడు ఎట్లా ఉండేదో నువ్విప్పుడు అట్లా ఉన్నావు. కేఆర్ విజయకి తమిళంలో చిరునవ్వుల రాణి అనే పేరు ఉందమ్మా. ఆ పేరు ఇప్పుడు నీకు పెట్టొచ్చు. నీతో పురాణం పటం తీస్తే కనకవర్షమే కురుసును కదా. మురుగా మురుగా అన్నాడు ఆనందంగా అంటూనే భుజం మీద ఉన్న టవల్ తీశాడు. అందులో మూట కట్టి ఉన్న 1,00,000 రూపాయలు తీసి 2 చేతులతో నైవేద్యం అర్పిస్తున్నట్లు ఆమెకి అందించాడు. ఇది 1,00,000 అడ్వాన్స్ అమ్మా. 6 పిక్చర్లకి కాంట్రాక్టు. ఆ తర్వాత దేశాన్ని దున్నేద్దువు గాని. ఏమీ తోచనట్లు జస్వంతరావు వైపు చూసింది మీనాక్షి. అతను కూడా కన్ఫ్యూజ్ అయినట్లు చూస్తున్నాడు. సరిగ్గా అదే క్షణంలో అక్కడికి వచ్చాడు డైమండ్ రాజా. క్షణాల్లో అతనికి అర్థమైపోయింది పరిస్థితి. తక్షణం అన్నాడు అతను చాలా గట్టిగా, నువ్వు సినిమాల్లో చేరడం నాకు ఇష్టం లేదు. వద్దు మీనాక్షి. అతను అలా అనగానే వెంటనే తన కర్తవ్యం గుర్తు వచ్చినట్లయింది మీనాక్షికి. చటుక్కున నటరాజన్ చేతిలోని నోట్ల కట్టలను అందుకుని ఒకసారి వాటి వైపు
తమకంగా చూసి తర్వాత రాజా వైపు తిరిగింది. నీకు ఇంత జెలసీ ఉంటుందనుకోలేదు అంది రాజా వైపు చురుగ్గా చూసి, మనసులో లేని కోపం గొంతులో పలికిస్తూ. తను బార్న్ యాక్ట్రెస్ని అని ఆమెకి ఆ క్షణంలో అర్థమైంది. మీనాక్షి కళ్ళల్లో కనపడుతున్న తృణీకార భావాలు రాజా గుండెను మండిపోయేటట్లు చేశాయి. అతని మనసు తల్లడిల్లిపోయేటట్లు చేశాయి. అతనిలో సరిగ్గా అలాంటి ఎఫెక్టే రావాలని కోరుకుంటోంది మీనాక్షి. అందుకే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ, అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేయాలి అంకుల్ అంది నటరాజన్తో. నీ నోటి మాటే అగ్రిమెంట్ అమ్మా. ఇప్పుడు రాహుకాలం, వర్జ్యం, యమగండం ఏమీ లేవు. మొహానికి రంగు వేసుకోవడానికి మంచి రోజు. రెడీ అవ్వు అన్నాడు నటరాజన్ ఆప్యాయంగా. నేను ఎవరు రెడీ అంకుల్ అంది మీనాక్షి. వింటున్న రాజా పెదిమలు సరళ రేఖలా బిగుసుకుపోయాయి. ఇదంతా ఆసక్తిగా గమనిస్తున్నాడు జస్వంతరావు. ప్రేమలో కొంత అలక, కొంత కపటం, కొన్ని నాటకాలు, ఇవన్నీ కొంతవరకు బాగుంటాయి. చెల్లినన్ని రోజులు బాగానే చెల్లుతాయి కూడా. కానీ ఎప్పుడన్నా అవి గనక ఒక్కసారి బెడిసి కొట్టాయా, ఇంకా ఆ రిలేషన్షిప్ అంత సజావుగా ఉండదు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చెడిపోతుందో తెలియదు. అతుకుల బొంతలాగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు చిరిగిపోతుందో తెలియదు. ఇలా ఈ డైమండ్ రాజా, ఆఠీన్ రాణీల ప్రణయం ఈ స్థితికి చేరడం జస్వంతరావుకి ఒకవైపు సంతోషాన్ని, మరోవైపు సంతాపాన్ని కూడా కలగజేస్తోంది. వాళ్ల ప్రేమకు గనక బ్రేకులు పడితే రాజాకి ఇంకా ఏ ఇతరమైన ధ్యాస లేకుండా పూర్తిగా దేశానికే అంకితమైపోతాడని ఆనందం. తన మూలంగా ఒక చక్కటి జంట విడిపోతోందే అన్న ఆక్రోశం. జస్వంతరావు మనసులో దేశభక్తికి, మానవత్వానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో మొత్తానికి దేశభక్తే గెలిచింది. రాజా దగ్గరికి నడిచాడు జస్వంతరావు. గొంతులో హేళన పలికిస్తూ అన్నాడు, సినిమా పిచ్చి లేని వాళ్ళు ఉండరనుకుంటా. సినిమా ఛాన్స్ తగలగానే ఈ పిల్ల ఎట్లా మారిపోయిందో చూసావా? ఇంకా నయం, రంగు వేసుకోకముందే రంగు బయటపడిపోయింది. లేకపోతే జీవితాలు నాశనమైపోయి ఉండేవి అన్నాడు. మాట్లాడకుండా చూస్తున్నాడు రాజా. మళ్ళీ అన్నాడు జస్వంతరావు, అయినా నీకేం తక్కువ అని అట్టా ఠలాయించి వెళ్ళిపోయింది. నీకు ఆస్తి లేదా, అందం లేదా? సినిమా మోజుతో కళ్ళు కనపడకుండా పోయినట్లున్నాయి, అవునా? ఇంకా ఆ ప్రసక్తి తనకు ఇష్టం లేనట్టు మొహం పెట్టి, వస్తాను అంకుల్ అని నిర్లిప్తంగా చెప్పి అక్కడి నుంచి కదిలాడు రాజా. కానీ అతనికి మనసులో అనిపిస్తూనే ఉంది, కేవలం సినిమా ఛాన్స్ వచ్చినంతలోనే అంతగా మారిపోతుందా మీనాక్షి? తలుచుకుంటే తను ప్రస్తుతం ఉన్న ఈ రాజా ఆఫ్ రాణిపూర్ అవతారంలో తనే ఒక సినిమా కంపెనీ పెట్టి సంవత్సరానికి 4 సినిమాలు చొప్పున వరుస పెట్టి తీసి పడేయలేడా? డబ్బులున్నంత మాత్రాన సినిమాలు తీయగలరా అంటే అది వేరే ప్రశ్న. కానీ వరుస పెట్టి సినిమాలు తీయగలిగేటంత డబ్బుంది తన దగ్గర. మరి అతని ప్రశ్నకు జవాబు ఆ తర్వాత కొద్ది నిమిషాలకే దొరికినట్లయింది. రాజా అక్కడి నుంచి మెట్లెక్కి మొదటి అంతస్తు మీదకెళ్ళాడు. అక్కడి నుంచి కింద లాన్స్లో జరుగుతున్న షూటింగ్ తతంగం అతనికి కనబడుతూనే ఉంది. లాన్స్లో నటరాజన్ మీనాక్షిని షూటింగ్ స్పాట్ దగ్గరికి తీసుకెళ్లి హీరోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆ హీరోని చూడగానే సాక్షాత్తు ఒక దేవతామూర్తినే చూస్తున్నంతగా పరవశమైపోతున్నట్లు కనబడింది మీనాక్షి. క్రేజీ అనుకున్నాడు రాజా. అనుకుంటూ ఆ హీరో వైపు పరీక్షగా చూశాడు. ఆ హీరో హిందీలో ఒక్కసారిగా ఒకే ఒక పిక్చర్తో తారాపదాన్ని అందుకున్నాడు. కాబోయే సూపర్ స్టార్ అని అందరి చేత కీర్తింపబడుతున్నవాడు కూడా. అతను విజయ్ నారంగ్. మీనాక్షి విజయ్ వైపు ఆరాధనా భావంతో చూస్తూ ఉండడం అంత దూరం నుంచి కూడా కనబడిపోతూనే ఉంది రాజాకి. కనబడకేం చేస్తుంది? ప్రేమికుల కళ్ళు ఒక్కోసారి కనబడని వాటిని కూడా చూడగల అద్భుతమైన టెలిస్కోప్ లాగా మారిపోగలవు. ఇంకోసారి గోరంతని కొండంతలుగా చేసి చూపించే భూతద్దంలాగా మారగలవు. మరోసారి స్పష్టంగా కనబడుతున్న దాన్ని కూడా కనబడనివ్వకుండా చేసే గాజు కళ్ళలాగా మారిపోగలవు. నిజం. రాజా తనకి కనబడకుండానే ఎక్కడ్నుంచో తనని పరీక్షగా చూస్తున్నాడని ఏదో సిక్స్త్ సెన్స్ చెబుతున్నట్లు గ్రహించి ఇంకొద్దిగా అతి చేయడం మొదలెట్టింది ఆఠిన్ రాణి మీనాక్షి.
హిందీ హీరో విజయ్ని సమీపించగానే ఒక్కసారిగా వంగి అతని పాదాలు చేత్తో తాకి పాదధూళిని స్వీకరించింది. అది గమనిస్తున్న ప్రొడ్యూసర్ నటరాజన్ మనసులోనే నవ్వుకున్నాడు. ఈ అమ్మాయి చాలా తెలివైనదే. ఎవరిని ఎలా మంచి చేసుకోవాలో అలా మంచి చేసుకుంటోంది. రేపు తను నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా ఒక్కటి హిట్ కానీ అప్పుడింకా నువ్వెవరు నువ్వెంత అన్నట్లు ఈ విజయ్ నారంగనే దులపరించి వేస్తుంది. ఎంతమందిని చూడలేదు తను. ఇది సినిమా ఫీల్డ్ బాబు. మార్కెట్లో ప్రతిరోజు బంగారం రేట్లు పెరిగి తరుగుతున్నట్లు ఇక్కడ కూడా ఒక వ్యక్తి పట్ల చూపించే విలువ కూడా నిలకడగా ఉండదు. అలాగే ఇవాళ కూటికి లేనివాడు రేపు కోటి వరహాల విలువ చేసేవాడు కావచ్చు. ప్రజలు ఇవాళ బ్రహ్మరథం పడుతున్న స్టార్ రేపు నామ్ నిషానీ లేనివాడైపోవచ్చు. విజయ్ నారంగ్ వైపు చూస్తూ మీనాక్షి వైపు పరిశీలనగా చూశాడు మెగా ప్రొడ్యూసర్ నటరాజన్. అతనికి అనిపిస్తోంది, ఈ జంట క్లిక్ అవుతుంది, తప్పదు. రాజ్ కపూర్ నర్గీస్ లాగా, అక్కినేని సావిత్రి లేదా ఎన్టీఆర్ సావిత్రిలాగా, కమల్ హాసన్ శ్రీదేవిలాగా ఇది తప్పకుండా హిట్ పేర్ అవుతుంది. అయితే ఇక్కడ తనొక రిస్క్ తీసుకుంటున్నాడు. ఆ రిస్క్ ఏమిటి అంటే ఒక హిందీ హీరోని పెట్టి తెలుగులో సినిమా తీయడం. అది చాలా డేంజరస్ అని తనకి తెలుసు. ఎందుకని అంటే ఇక్కడొక పెద్ద సైకలాజికల్ రీజన్ ఉంది. అదే నార్త్ సౌత్ డివైడ్. ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి మధ్య ఉన్న కనబడని అడ్డుగోడ. వింధ్య పర్వతాల కంటే కూడా అధిగమించడం కష్టమైన అడ్డంకి. ఉత్తరాది దక్షిణాది ఫీలింగ్. మెగా ప్రొడ్యూసర్ నటరాజన్ మనసులోనే నవ్వుకున్నాడు. ఎంత చిత్రమైన దేశం ఇది. ఎన్ని రకాల ప్రజలు, ఎన్నెన్ని తేడాలు, ఎంత భిన్నత్వం, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని భాషలు, ఎన్ని ఆచారాలు. మళ్ళీ ఈ భిన్నత్వంలో ఏకత్వం. కంటికి కనబడని సన్నటి సున్నితమైన సిల్క్ దారమేదో ఈ ఉపఖండంలోని ప్రజలని కట్టిపడేసి ఒకటిగా ఉంచుతోంది. ఆ దారాన్ని తెంచేయాలని ఎంతోమందికి ఆరాటం. పొరుగు దేశాలు, కొన్ని పెద్ద దేశాలు నిరంతరం అదే ప్రయత్నంలో ఉండగా ఇక్కడ ఈ దేశంలోని ప్రభుత్వ పక్షాలు, ప్రతిపక్షాలు కూడా తెలుసో తెలియకో అలాంటి కృషినే కొనసాగిస్తూ ఉండడం. కులాలకి మధ్య చిచ్చు పెట్టడం, మతాల పేరిట శత్రుత్వం, వర్గాల పేరిట శత్రుత్వం, ఆడ మగ తేడాలంటూ ఆ విధంగానూ విడగొట్టడం. అరే, అందరి పక్షాన ఆలోచించే నాయకుడు ఒక్కడూ లేడే. అసలు మనకి నాయకులు ఎక్కడున్నారు? ముఠా నాయకులు తప్ప. సరే, సినిమాల్లో నార్త్ సౌత్ ఫీలింగ్ గురించి చెప్పుకోవాలంటే ఒక సున్నితమైన విషయాన్ని గమనించాలి మనం. మొదటి నుంచి కూడా హిందీ చిత్రరంగంలో డామినేషన్ సౌత్ ఇండియన్ హీరోయిన్స్. వైజయంతిమాల, పద్మిని, హేమమాలిని, రేఖ, శ్రీదేవి వగైరా వగైరా. ఎందుకు? బహుశా వాళ్ళ నటనా సామర్థ్యం కావచ్చును, వారి అందచందాలు కావచ్చును, వాళ్ళకి డాన్స్లో ఉన్న ప్రావీణ్యం కావచ్చును, వారి క్రమశిక్షణ కావచ్చును, వాళ్ళకి వృత్తి పట్ల ఉన్న అంకిత భావం కావచ్చును, వారి అదృష్టం కావచ్చును, మరేదైనా కూడా కావచ్చును. కానీ అందరూ ఒప్పుకోవలసిన విషయం ఏమిటంటే హిందీ చిత్రరంగంలో సౌత్ ఇండియన్ హీరోయిన్ల డామినేషన్ మొదటి నుంచి ఉన్నదే. కానీ దక్షిణాది నుండి వెళ్ళిన వారిలో ఒక్కరు కూడా హిందీలో నిలదొక్కుకోలేకపోయారు. జమిని గణేశన్, హరనాథ్ తదితరులంతా కూడా 1-2 చిత్రాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. హైదరాబాద్ నుంచి వెళ్ళిన జయరాజ్, చంద్రశేఖర్, అజిత్ వగైరాలు సి గ్రేడ్ హీరోలుగానే చెలామణి అయ్యారు. చివరికి కమల్ హాసన్, రజనీకాంత్లు కూడా సక్సెస్ సాధించలేకపోయారు హిందీ ఫీల్డ్లో. అలాగే హిందీ నటీనటులు కూడా చాలామంది దక్షిణాదిలో ఒక వెలుగు వెలిగారు. ఖుష్బూ, దివ్యభారతి, రవీనా టండన్, నగ్మాల దాకా అనేక మంది హిందీ హీరోయిన్లు తెలుగు, తమిళాల్లో సక్సెస్ అయ్యారు. కానీ ఒక్క హిందీ హీరో కూడా సౌత్లో షైన్ కాలేడు కూడా. ఎందుకని అంటే ఇక్కడే అర్థమవుతుంది మనుషుల మధ్య ఉండే సంకుచితత్వం. హిందీ ఆడవాళ్ళని మన వాళ్ళు లైక్ చేస్తారు, కానీ హిందీ మగవారిని భరించలేరు. అట్లాగే
హిందీ ఫీల్డ్లో కూడా. దక్షిణాది ఆడవాళ్ళకి ఆహ్వానం పంపుతారు, దక్షిణాది మగాళ్ళని రానివ్వరు. ఇంకో ప్రాంతపు ఆడవాళ్ళని మన హీరోలు టీస్ చేస్తూ శృంగారకాండ జరిపితే అది మనకి సరదాగానే ఉంటుంది. కానీ మన ఆడవాళ్లతో ఇంకో ప్రాంతపు హీరోలు టీజింగ్, లవ్ గేమ్స్ సాగిస్తే మనం చూడలేం. దీన్నే ఇంకా క్రూడ్గా చెప్పుకోవాలంటే మన మతానికి లేదా కులానికి చెందిన అబ్బాయి ఇంకో మతం లేదా కులానికి చెందిన అమ్మాయితో రొమాన్స్ చేస్తే అది మనకు పెద్ద అభ్యంతరకరంగా తోచదు. కానీ మన మతానికి లేదా కులానికి చెందిన అమ్మాయితో ఇంకో మతానికి లేదా కులానికి చెందిన అబ్బాయి గనుక చనువు పెంచుకుంటే మనం పుట్టి మునిగిపోయినట్లు బాధపడతాం. 21వ శతాబ్దం ఇంకో 6 ఏళ్లలో రాబోతున్న ఈ సైకాలజీ మాత్రం మారలేదు. అందుకే దక్షిణాది హీరోలు హిందీలో, ఉత్తరాది హీరోలు దక్షిణాదిలో షైన్ కాలేదు. మరి అనేక యుద్ధముల ఆరితేరిన వృద్ధమూర్తి లాంటి వాడైన తను నటరాజన్ ఈ హిందీ హీరో విజయ్ నారంగ్తో తెలుగులో ఎందుకు సినిమా తీస్తున్నాడు? దానికి కారణం ఉంది. తనిప్పుడు తీస్తున్న ఈ సినిమా బైలింగ్వల్, తెలుగులో హిందీలో కూడా తీస్తున్నాడు. హిందీలో ఎలాగూ హిట్ అవుతుంది. పట్టయిందా? తనకు పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. మీనాక్షి, విజయ్ నారంగ్ల వైపు చూశాడు నటరాజన్. మీనాక్షి క్యాడ్బరీస్ చాక్లెట్ కలర్లో ఉంది. విజయ్ నారంగ్ కరిగించిన బంగారం రంగులో మిసమిసలాడిపోతున్నాడు. తనకి పాదాభివందనం చేసి కుడి చేత్తో పాదధూళి తీసుకున్న మీనాక్షిని ఆ కుడి చెయ్యే పట్టుకుని లేవనెత్తి చెయ్యి వదలకుండానే ఏదో మాట్లాడుతున్నాడు విజయ్ నారంగ్. మాట్లాడుతూనే నటరాజన్ వైపు తిరిగి, సౌత్ హీరోయిన్లు సాల్టెడ్ బిస్కెట్లా అదో రకమైన రుచి, ఆమె కరెక్ట్ సార్ అన్నాడు నవ్వుతుంటే అతని పళ్ళు అతి తెల్లగా మెరుస్తున్నాయి. గిడ్డం చేసుకున్నంత మేర ఆకుపచ్చగా కనపడుతోంది. షర్టు పై 4 బటన్స్ పెట్టుకోలేదు. ఛాతీ నిండా గుబురు వెంట్రుకలు అతని మ్యాన్లీనెస్ని బహిర్గతం చేస్తున్నాయి. సన్నటి నడుము, లీన్గా ఉన్న హిప్స్కి అతుక్కుపోయినట్లు ఉన్నాయి జీన్స్. స్ట్రైకింగ్లీ హ్యాండ్సమ్ యంగ్మన్ అతను. చిరునవ్వుతో ఆ జంట వైపు చూస్తున్నాడు నటరాజన్. వాళ్ళిద్దరూ వాల్ పోస్టర్స్లో ఎలా కనపడతారా అని ఊహించుకున్నాడు అప్పుడే. కాస్త దూరం నుంచి జస్వంతరావు కూడా మీనాక్షి, నారంగ్లని చూస్తున్నాడు. మీనాక్షి బార్న్ యాక్ట్రెస్ అని అతనికి అర్థమైంది. మీనాక్షి తన మాట మన్నించి రాజాకి దూరమయ్యే ప్రయత్నంలో ఈ నారంగకి దగ్గరైపోతుందేమో అన్న భయం కూడా అతనికి మొదలైంది. విజయ్ నారంగ్ ప్లే బాయ్ అని అందరికీ తెలుసు. విజయ్ నారంగ్కి చేరువ కాబోతున్న మీనాక్షి తన కూతురని తన ఒక్కడికే తెలుసు. ఎటూ తేల్చుకోలేకుండా చూస్తున్నాడు జస్వంతరావు. అక్కడ మేడ మీద స్తంభాన్ని ఆనుకుని నిలబడి ఉన్న రాజా కూడా మీనాక్షి, విజయ్ నారంగ్ని చూస్తున్నాడు. తన కళ్ళ ముందు జరిగిపోతున్నదంతా చాలా అసహజంగా తోస్తోంది అతనికి. మీనాక్షి ఎందుకిలా మారిపోయిందో తనకి బొత్తిగా అర్థం కావడం లేదు. హఠాత్తుగా అతని భుజం మీద బలంగా ఒక చేయి పడింది. చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు రాజా. అక్కడ క్లైవ్ నిలబడి ఉన్నాడు. భయపడ్డావా అన్నాడు నవ్వుతూ. భయమా? నాకా అన్నాడు రాజా తేలిగ్గా. నువ్వు దేనికి భయపడవని నాకు తెలుసులే, అందుకేగా నిన్ను సెలెక్ట్ చేసుకుంది. భయపడేవాళ్ళు నాకు పనికిరారు. అది సరే, అర్జెంటుగా మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అన్నాడు క్లైవ్. ఎక్కడికి? వెళ్ళాక తెలుస్తుంది, కమ్. ఇద్దరూ కలిసి ప్యాలెస్ వెనుక వైపున ఉన్న 2వ ద్వారం దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఆగి ఉంది క్లైవ్ బైక్. దాని మీద ఎక్కారు ఇద్దరు. గంట తర్వాత ఊరవతల ఉన్న బంగళా దగ్గర ఆగింది బైక్. కమ్ అంటూ లోపలికి దారి తీశాడు క్లైవ్. లోపలికి వెళ్ళగానే డ్రింక్ అన్నాడు స్కాచ్ బాటిల్ ఓపెన్ చేస్తూ. కాఫీ టీలు కూడా తాగను అన్నాడు రాజా. మిస్టర్ క్లీన్ హహా అని నవ్వి స్కాచ్ బాటిల్ ఎత్తి గటగట 4-5 గుక్కలు తాగి, ఇప్పుడు నీకో చిన్న టెస్ట్, కళ్ళకి గంతలు కడితే గాబరా పడవు కదా అన్నాడు క్లైవ్ నవ్వుతూ. భయం అన్న పదానికి నాకు అర్థం తెలీదు అన్నాడు రాజా. అయితే అలర్ట్గా ఆలోచిస్తున్నాడు. కళ్ళకి గంతలు ఎందుకు? ఏం చేయబోతున్నాడు? తను ఎలా ఎదుర్కోవాలి? జేబులో నుంచి గంతలు తీసి రాజా కళ్ళకి గట్టిగా కట్టేశాడు క్లైవ్. నవ్ లెట్ us టేక్ ఎ వాక్
అన్నాడు రాజా చేతిని పట్టుకుని ముందుకు అడిగేస్తూ. జాగ్రత్తగా నడుస్తూనే తను ఎటు వెళ్తున్నాడో గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రాజా. హాల్లో నుంచి ఏదో కారిడార్లోకి, తర్వాత 4 మెట్లు దిగారు. చల్లగాలి సోకింది. పచ్చగడ్డి వాసన. ఏదో పిట్ట అరుస్తోంది. ఇది ఆరుబయట ప్రదేశం అయి ఉండాలి. కాళ్ళకి గడ్డి తగులుతోంది మెత్తగా. ఉన్నట్లుండి నేల కఠినంగా మారినట్లు అనిపించింది. ఇక్కడ మళ్ళీ మెట్లు దిగాలి. ఈ రైలింగ్ పట్టుకో అన్నాడు క్లైవ్. నిచ్చెనలా ఉంది రైలింగ్. అలా కళ్ళకు గంతలు కట్టుకునే రైలింగ్ పట్టుకుని దిగడం మొదలెట్టాడు రాజా. 6 మెట్లు దిగాక కాళ్లకు చల్లగా నీళ్లు తగిలాయి. అతనికి అర్థమైంది. స్విమ్మింగ్ పూల్లోకి దిగుతున్నాడు తను. ఎందుకు? క్విక్ అన్నాడు క్లైవ్. త్వరగా దిగేసి ఈత కొట్టబోయాడు రాజా. అంత సులభం అనిపించలేదు, కుదరలేదు కూడా. ఎందుకు? పైగా ఏమిటి వాసన? నీళ్ళెందుకని ఇలా ఉన్నాయి? నీళ్ళెక్కువ లోతు లేవు. నిలబడితే గొంతు దాకా వస్తున్నాయి అంతే. స్విమ్మింగ్ పూల్ నేల మీద కాళ్ళు ఆనించి నిలబడ్డాడు రాజా. ఇప్పుడింకా ఆ గంతలు తీసేయొచ్చు అన్నాడు క్లైవ్. చటుక్కున గంతలు తీసేశాడు రాజా. చుట్టూ చూశాడు. ఒక్కసారిగా అతనికి శ్వాస ఆగిపోయినట్లయింది.